శివుడికి తులసి పెట్టకూడదా? శివపూజలో తులసి వాడకూడదు అని చాలామంది అంటారు. కానీ అది అపోహ మాత్రమే. మన పురాణాలు 3 గొప్ప ప్రమాణాలతో ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. కుశపుష్పైశ్చ దత్తూరైర్ మందారైర్ ద్రోణ సంభవై తథాచ తులసీపత్రైర్ బిల్వపత్రైర్ విశేషతః. మొదటి ప్రమాణం శివమహాపురాణం. శివుడికి ఉమ్మెత్త, జిల్లేడు పూలు, తులసీ దళాలు మరియు బిల్వపత్రాలు విశేషంగా సమర్పించాలని సాక్షాత్తు పురాణమే ఘోషిస్తోంది. బ్రహ్మాండ పురాణంలో లింగం అభ్యర్చితం దృష్ట్వా ప్రతిమాం కేశవస్య చ తులసీపత్ర నికరైర్ ముచ్యతే బ్రహ్మహత్యయ. అంటే చూడండి, శివలింగాన్ని మరియు శ్రీహరిని ఒకేసారి దర్శించి ఇద్దరికీ తులసీ దళాలను అర్పిస్తే బ్రహ్మహత్య లాంటి మహాపాపాలు కూడా పటాపంచలైపోతాయి అని చెప్పారు. హరి హరః అభేదః ఇది వేదాంత వాక్యం. అంటే శివకేశవులకు భేదం లేదు. శివపురాణం ప్రకారం ఒకప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శివలింగాన్ని తులసీ దళాలతో పూజించారు. ఆ భక్తికి మెచ్చిన మహాదేవుడు తులసికి సర్వపవిత్ర అనే అద్భుతమైన బిరుదును ప్రసాదించాడు. తులసి బిల్వదలం విష్ణో శంకరస్య చ పూజనం ద్వయో సంయోజనం పుంసాం సర్వపాప ప్రణాశనం. అంటే శ్రీహరికి ప్రాణప్రియమైన తులసి మహాదేవుడికి కూడా పరమ పవిత్రమైనది. శివకేశవులు ఇద్దరికీ తులసిని అర్పిస్తే మహాపాపాలు కూడా తొలగిపోతాయి. భుక్తి ముక్తిం ఫలం తస్య తులస్యా పూజయేద్యది. ఎవరైతే శివలింగంపై భక్తితో తులసీ దళాన్ని ఉంచుతారో వారికి ఇహలోక సుఖాలతో పాటు అంత్యంలో మోక్షం కూడా ఖచ్చితంగా లభిస్తుందని చెప్పారు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా భక్తితో పరమశివుడికి తులసీ దళాలను అర్పించదు. ఇది మోక్షానికి సేతు. ఈ అద్భుతమైన ధర్మనిజాన్ని ప్రతి శివభక్తుడికి చేరేలా ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో చూశాక మీకున్న సందేహం తీరిపోయిందని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.